మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలి. అదే పైకి పీపీపీ అంటున్నా కానీ ప్రైవేట్ వ్యక్తుల సారథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటల్లో నడిపించాలన్న ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే ఒకే ఒక బిడ్ వచ్చిందంట. ఈ బిడ్కు సంబంధించి ఈ టెండర్ ప్రక్రియకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏమనంటే, వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. విన్నారుగా. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగులు కట్టి మళ్ళీ వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇస్తూ దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో వేస్తామని చెప్పారు. కొంతమంది మేధావులు, కుహానా మేధావులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, ఆ గవర్నమెంట్ ఇచ్చిన టెండర్ ఫాలో అయ్యి తీసుకుంటే మీరు ఎట్లా జైల్లో వేస్తారు అని చెప్పేసి, ఎలాంటి కేసులు పెట్టొచ్చు, ఎలా జైల్లో వేయొచ్చు అని ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా, అందంగా అందరికీ తెలిసేలా చేసింది. కాబట్టి ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో బొక్కలు లేకుండా వ్యాపారం చేస్తున్న ఏ ఒక్కడూ లేడు. కాబట్టి ఆ బొక్కలు వెతకడం, బొక్కలో వేయటం, ఆ బొక్కలు గుర్తించి బొక్కలో వేయడం పెద్ద పనేమి కాదు. కాబట్టి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆలోచనలు మేరకు వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను హస్తగతం చేసుకోవాలని, కోట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేయడంతో వెనక్కు తగ్గారు. ఈ వెనక్కు తగ్గడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది 4 కాళ్ళ కుర్చీ మీద కూర్చుంటే అందులో 3 కాళ్ళు, ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన అయితే 4వ కాలు ప్రజలు. ఇప్పటికే 18 నెలల కాలంలో ఇంత అరాచక, ఇంత విధ్వంసక, ఇంత దౌర్జన్యకరమైన రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న ఈ పాలన చూసి ప్రజలు విసిగి వేసారిపోయి విరక్తి చెందారు. ఆ విషయం మొన్న కలెక్టర్ల మీటింగ్ లో స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. ఇకపోతే ఈ 3 కాళ్ళైన టీడీపీ, బీజేపీ, జనసేన అంతే ఉంటాయా? రాబోయే కాలంలో ఏ కాలు ఎటుపోతుందో ఒక క్లారిటీ లేదు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రజా మద్దతుతో ప్రజల కోసం పాదయాత్ర చేసి మరలా అధికారంలోకి రాబోతున్నారు అనేది సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి సాహసం చేయడం అవసరం అంటారా అన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లు ముందుకు రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా మరొక్కసారి ఆలోచన చేయండి. పేదవాడికి ప్రభుత్వ వైద్య విద్య అందించాలన్న మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి అందులో 5 ప్రారంభించేసి తరగతులు కూడా నడుస్తూ మరో 2 ప్రారంభానికి సిద్ధంగా ఉండి 10 కాలేజీలకి భూములు కేటాయించి, నిధులు కేటాయించి, శంకుస్థాపనలు చేసి, పర్మిషన్లు తీసుకొని వచ్చి వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్న కాలేజీలను ఈ రోజు మీరు ప్రైవేట్ వ్యక్తులు చేద్దాము అనుకుంటే, ఇంకో మాట ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనేజ్మెంట్ కోటా పెట్టారు అని. జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటా పెట్టారు, కానీ ఆ పెట్టిన ప్రతి రూపాయి కూడా తిరిగి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్కే వస్తుంది. కానీ మీరు ప్రతిపాదించిన పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి వస్తుందా? లేదే, ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు వస్తుంది. నిజంగా నిన్న నారా లోకేష్ గారు అంటారు, ఈ మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయాలంటే 25 ఏళ్ళు పడుతుందంట. ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు నారా లోకేష్ గారు? అదేవిధంగా ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలు కట్టడానికే 25 ఏళ్ళు పట్టుద్ది అని మీరే చెబుతుంటే, మరి అద్భుతమైన రాజధాని నగరం నిర్మిస్తాం, 1,00,000 ఎకరాలు నిర్మిస్తాం అంటున్నారు. దీనికి 500 సంవత్సరాలు పడుతుందండి నారా లోకేష్ గారు? నిజంగా మెడికల్ కాలేజీలు నిర్మించడంలో పీపీపీ పద్ధతిలో వెళ్తేనే మంచి సత్ఫలితాలు వస్తాయి, అవైతేనే బాగా చేయగలం, ప్రభుత్వ చేతకానితనం, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు అని అనుకున్నప్పుడు మీరు కళ్ళకంటున్నా, మీరు చెబుతున్నా ఈ ఊహల రాజధాని, ఈ గ్రాఫిక్ రాజధాని కూడా అదే పీపీపీ మోడల్లో ఇవ్వచ్చు కదా. జపాన్ కంపెనీ అడుకో, సింగపూర్ కంపెనీ అడుకో, అక్కడ ఆల్రెడీ మన కంపెనీలు ఉన్నాయి కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేకరించిన 1 కోటి సంతకాలైనా ఈరోజు వచ్చిన ఒక బిడ్ కిమ్స్ హాస్పిటల్ని ప్రచారం చేశారు. నిజంగా కిమ్స్ హాస్పిటల్దేనా అని చెప్పేసి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని అడిగితే ఏమన్నారో తెలుసా? కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది, మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ అంటే చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మనకు తెలియదు. మీడియా వెరిఫై చేసుకొని వేయాలి. ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వచ్చింది. విన్నారుగా, ఎవరో ప్రేమ్చంద్ షా అని ఆయన అన్నారు. అతనికి కిమ్స్ కి సంబంధం లేదు అని
మరి అతను ఊరు పేరు లేదంటున్నారు, నాకు తెలియదు, అధికారులను అడగండి అంటున్నారు. ఇలాంటి వాళ్ళతో బిడ్లు వేయించి, ఇలాంటి వాళ్ళకి మెడికల్ కాలేజీలు కట్టబెట్టి, ప్రభుత్వ సొమ్మును కట్టబెట్టి, తెర మీద వాళ్ళు ఉంటారు, తెర వెనక మీ వాళ్ళు ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. రేపటి రోజున బలయ్యేది కూడా ఇలాంటి వాళ్లే. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారు. ఎవరైనా సరే మరలా ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారు, వాళ్ళని జైల్లో వేస్తారు. ఇది గుర్తు పెట్టుకొని గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని ఆ ఇన్వెస్టర్ని కోరుకుంటూ థ్యాంక్ యూ.